జిల్లా బద్వేల్లోని గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనపై స్పందించిన విద్యార్థి యువజన సంఘాలు సంబంధిత ఉపాధ్యాయురాలిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థులపై దుర్వ్యవహారం, పెరుగుతున్న అనాసక్తి, హాస్టల్లోని నీరు, ఆహార, పరిశుభ్రత సమస్యలను తీవ్రంగా ఎత్తిచూపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. బద్వేల్ పట్టణంలోని మడకలవారిపల్లె గురుకుల పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ప్రధానంగా గురుకుల పాఠశాలలో నిన్నటి దినమున ఒక విద్యార్థి ఇంటి నుంచి లేటుగా వచ్చిందని చెప్పి టీచర్ కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఆ బాధను తల్లిదండ్రులకు చెప్పుకున్నా కూడా మళ్ళీ నేను కొడితే మీ తల్లిదండ్రులకు చెప్తావా అని చెప్పి ఉద్దేశపూర్వకంగా మళ్ళీ కొట్టడం జరిగింది. దీనిపైన ఎవరు అడిగే వాళ్ళు లేరని చెప్పి ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు. విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్లో గురువిరెడ్డి అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఈ గురువిరెడ్డి మొత్తం అంతా తానే అనే ఒక నిరంకుశ ధోరణితో ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్నంతా, లేదంటే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ను మానిపులేట్ చేసి మొత్తం వ్యవస్థ అంతా అతని చేతుల్లోకి తీసుకొని ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు.